పవర్లో ఉన్నప్పుడే పండుగ చేసుకోవాలనుకుంటున్నారు కొందరు అధికార పార్టీ నేతలు. అందుకే కనిపించిన ప్రతి స్థలాన్ని కబ్జా చేసే పనిలో పడ్డారు. ఏపీ రాజధాని గుంటూరులో ఏకంగా హైవే పక్కనే కబ్జా పర్వానికి తెరతీశారు. దాదాపు 15 కోట్ల రూపాయల భూమిని గుంజుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చని నిరూపిస్తున్నారు టీడీపీకి చెందిన కొందరు నేతలు. ప్రత్యర్థుల భూములే కాదు, చివరికి సొంత పార్టీ కార్యకర్తల భూమిని సైతం అడ్డంగా దోచుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు రామకృష్ణ చౌదరి. తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్త. ఇతనికి ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని ఈదులపాలెం గ్రామంలో 7 ఎకరాల 10 సెంట్ల స్థలం ఉంది. 5వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం విలువ సుమారు 15 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ భూమిని కాజేసేందుకు టీడీపీకి చెందిన కొందరు నేతలు రంగంలోకి దిగారు. విలువైన ఈ స్థలాన్ని 8 ఏళ్ల కిందటే రామకృష్ణ దంపతులు కొనుగోలు చేశారు. వీరు గుంటూరులో నివాసం ఉంటూ ఆ స్థలం దగ్గర వాచ్మెన్ ను పెట్టుకున్నారు. అయితే ఖరీదైన ఈ స్థలంపై మంత్రి రావెల కిషోర్ బాబుకు ముఖ్య అనుచరులుగా ఉన్న కోవెలమూడి రవీంద్ర అలియాస్ నాని అనే వ్యక్తి కన్ను పడింది. అంతే, ఎలాగోలా దక్కించుకునేందుకు నానా ప్రయత్నాలు చేశారు. నిజానికి ఈ భూమిని 2008లోనే టీడీపీ నేతలు ఆక్రమించారు. ఏకంగా ఫ్లాట్లు వేసి ఇతరులకు విక్రయించారు. విషయం తెలిసిన యజమాని రామకృష్ణ చౌదరి కబ్జాదారులపై అప్పటి కలెక్టర్ సురేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ భూమి రామకృష్ణదేనని విచారణలో కూడా తేలింది. దీంతో అక్కడ వేసిన ప్లాట్లను తొలగించి స్థలాన్ని రామకృష్ణకు అప్పగించారు. ఇప్పుడు రాజధాని ప్రకటన తర్వాత ఈ ప్రాంతంలో భూములకు మంచి గిరాకీ వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకున్న టీడీపీ నేత రవీంద్ర మళ్లీ రంగంలోకి దిగారు. గతంలో ప్లాట్లు తీసుకున్న వ్యక్తుల నుంచి తాను కొనుగోలు చేసుకున్నట్లుగా రికార్డులు సృష్టించి ఆ భూమిని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితుడు రామకృష్ణ ఆరోపిస్తున్నారు. ఈ ల్యాండ్ నేను 2012లో నేను కొనుక్కున్నాను. ఇది ల్యాండ్ మా మిస్సెస్ పేరుతో, నా పేరుతో 7 ఎకరాల 10 సెంట్లు ల్యాండ్ కొనుక్కున్నాము. ఈ కొనుక్కునేటప్పుడు ల్యాండ్ ఇదే విధంగా ఉంది. అన్ని చూసుకున్న తర్వాతనే కొనుక్కున్నాము. తర్వాత ఒక 20 రోజుల్లో తెలిసి దీని మీద ఆల్రెడీ ప్లాట్లు వేశారని చెప్పిన విషయం నాకు అర్థమైంది. నేను ఏంటి విషయం అని చెప్పిన రిజిస్టర్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే లేని సబ్ డివిజన్ దాన్ని సృష్టించి దాని మీద లేఅవుట్ వేయడం జరిగింది. అది ప్లాట్లు కూడా అమ్మారు కొంతమందికి. వాచ్మెన్ కోసం నిర్మించిన రేకుల షెడ్డు మీద రాత్రికి రాత్రే వినాయక ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అంటూ పేరు రాయించారని, అదేమంటే చంపుతామంటూ బెదిరిస్తున్నారని రామకృష్ణ దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని అడిగితే అసలు మీరు ముందు బయటికి వెళ్ళిపోండి అని చెప్పని రౌడీలాగా తోడయ్యారు. అక్కడే మందు తాగుతూ పొలావ్ ప్యాకెట్లు అవి తింటూ లోపలికి వస్తే చంపేస్తామని చెప్పని నానా దుర్భాషలు బూతులు తిడుతూ ఇష్టం వచ్చిన మాటలు తిడుతూ మా వెనకాల చాలామంది ఉన్నారు, నువ్వు లోపలికి వస్తే మాత్రం చంపేస్తాం, ఇక్కడే పాతి పెడతాం నిన్ను అని చెప్పని ఇష్టం వచ్చినట్టు బెదిరించడం జరిగింది సార్. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. దొంగ డాక్యుమెంట్స్ అవి క్రియేట్ చేసుకుని వాళ్ళు కోవెలమూడి రవీంద్ర అనే అతను ఫ్లాట్స్ ఆల్రెడీ రద్దు అయిపోయిన ఫ్లాట్స్ని రిజిస్టర్ చేసుకుని మాది అని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నాడు. టీడీపీ అనుచరుల కబ్జా పర్వంపై భూమి యజమాని రామకృష్ణ మరోసారి న్యాయ పోరాటానికి దిగారు. ప్రస్తుత కలెక్టర్ దగ్గర నుంచి పోలీసులు, ఏసీబీ, సిబిఐ, రిజిస్ట్రేషన్ల శాఖ, చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఫిర్యాదు చేశారు. కార్యకర్తనైన తన స్థలాన్నే పార్టీ నేతలు కబ్జా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఇవాళ గవర్నమెంట్లో ఒక టీడీపీ క్రియాశీలక సభ్యుడిని ఉండి నాకే ఇంత అన్యాయం జరుగుతుంటే నేను కనీసం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను. ఎంత ఘోరం నేను ఎక్కడా కూడా నేను చూడలేదండి. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను దీని ద్వారా నేను మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. తాను కాపలాగా ఉన్న సమయంలో స్థలంలోకి ఎవరూ రావటం లేదని, లేని సమయంలో మాత్రం వచ్చి గోడల మీద పేర్లు రాస్తున్నారని వాచ్మెన్ అంటున్నాడు. నా దగ్గరికి ఎవరు వచ్చిపోయిన వాళ్ళు లేరు. నేను లేనప్పుడు వచ్చి ఈ అక్షరాలు రాసుకుంటున్నారు. నేను ఉన్నప్పుడు మాత్రం ఎవరు రావట్లేదు. ఉదయం 8:30కు వస్తాను, సాయంత్రం 5:05 వెళ్ళిపోతున్నా. ఈ లోపల మరి నేనున్న టైంలో ఎవరు రావట్లేదు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ మంత్రితో సహా మరొక బడా వ్యాపారవేత్త హస్తం ఉందని బాధితుడు రామకృష్ణ చెప్తున్నాడు. వారు తమ భూమిని తక్కువకే కాజేసి ఇతరులకు విక్రయించుకోవాలని చూస్తున్నారని వాపోతున్నాడు. తనకు భూమిని విక్రయించే ఉద్దేశం లేకపోవడంతో ఇలా దౌర్జన్యం చేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కబ్జాపై దృష్టి పెట్టి తమ భూమి తమకే చెందేలా చేయాలని వేడుకుంటున్నాడు. కరెస్పాండెంట్ రవీంద్రరెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.